హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు వినీస్ రెసిపీస్లో పొట్టు పులగం అండి. ఇది చాలా పాతకాలపు వంట. పులగం అంటే మనం పెసరపప్పుతో చేసుకుంటామండి. పొట్టు పెసరపప్పు ఉండాలి, దాంతో చేసుకుంటాం కాబట్టి దీన్ని పులగం అంటారు. పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకొని వేయించి కడిగి పెట్టుకోవాలి. అలాగే బియ్యము ఒక గ్లాసు, రెండు ఈక్వల్గా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని మనం కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో ఉడికించుకుంటున్నాము. పొట్టు పెసరపప్పుతో తీసుకుంటే మంచి పోషకాలు ఉంటాయండి. పొట్టు లేని దాంతో చేసుకుంటే ఫైబర్ అనేది మనం కోల్పోతాం కాబట్టి పొట్టు ఉన్న దాంతోనే చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ రెండు ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకోవాలి. ఇలా కుక్కర్లో వేసుకోవడం వల్ల త్వరగా అవుతుంది, సాఫ్ట్గా బాగా ఉడుకుతుంది అన్నమాట. లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. అలాగే నీళ్ళు వచ్చి 1కి 2 వేసుకోవాలి. అంటే ఇప్పుడు 2 గ్లాసులకి 4.5 గ్లాసులు నీళ్ళు వేసాను. తగినంత సాల్ట్ వేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలి. అదే కుక్కరు స్టవ్ మీద పెట్టేక ముందే మనము తిరవాత వేసుకోవాలండి. 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు, అలాగే కరివేపాకు ఇవన్నీ తిరవాత వేసుకొని ఆ కుక్కర్లో వేసుకోవాలి. మిరియాలు అవన్నీ బాగా చిటపట్లాడిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. ఆల్రెడీ ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నానండి నేను. అవన్నీ వేసి కొద్దిగా పసుపు కూడా వేసుకొని అప్పుడు ఉడికించుకోవాలి. మీకు ఒకవేళ పొడి పొడిగా లాడాలనుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. మెత్తగా కావాలనుకుంటే మెత్తగా ఉడికించుకోవచ్చు. ఇంకొక ½ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మనం పచ్చి పులుసు చేస్తున్నామండి. ఇది రాయలసీమ స్టైల్లో పల్లీల పచ్చి పులుసు, శనక్కాయ పచ్చి పులుసు అని అంటారు. ఈ శనక్కాయ పచ్చి పులుసుని ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర వేయించుకోవాలి. ఆల్రెడీ వేరుశెనగ పప్పులు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను నేను. అవి రెడీగా ఉన్నాయి కాబట్టి వేయించుకోలేదు. ఇవి మిక్సీలో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని పొడి చేసుకోవాలి. తర్వాత అందులో వేరుశెనగ పప్పులు వేసి కొద్దిగా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి పొడి చేసుకోవాలి. కొంచెం బరకగా ఉండాలండి, మరీ నున్నగా పొడి చేయకూడదు. ఆల్రెడీ మనం చింతపండు పులుసు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని నీళ్ళు తీసుకోవాలి. ఆ పులుసులో ఇప్పుడు చేసుకున్న పొడి వేసుకొని కలుపుకోవాలి బాగా. పొడి వేసుకున్న తర్వాత మనం పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇవి పచ్చిగానే ఉండాలి, వేయించుకోకూడదు. చేసేది పచ్చి పులుసు కాబట్టి వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఇంకా తిరవాత వేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. ఎంత చిక్కదనం కావాలో పులుగుని బట్టి వాటర్ వేసుకోండి. తర్వాత తిరవాత వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, కొంచెం ఉంటే చాలు. 1 స్పూన్ ఆయిల్, అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి తాళింపు పెట్టుకోవాలి. బాగా వేగిన తర్వాత దీన్ని పచ్చి పులుసులో వేసుకొని కలుపుకోవాలి. పచ్చి పులుసులో వేసి కలుపుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి పల్లీల పచ్చి పులుసు. మేము వైట్ రైస్లో కూడా చేసుకునే వాళ్ళము ఇంతకుముందు. పాత రోజుల్లో అయితే రెగ్యులర్గా చేసుకునేవాళ్ళు. కర్రీస్ ఏం చేయడం తోచనప్పుడు, కూరగాయలు ఏం లేనప్పుడు ఇలాంటి పచ్చి పులుసు చేసుకుంటారు. అది చాలా పాతకాలపు వంట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందులోనే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు 2 వేసి బాగా పిసకాలి. చేతితోటి బాగా ఉల్లిపాయలు ఇవన్నీ నలిపి పిసుక్కుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర రసం అనేది ఆ గొజ్జులో దిగుతుందన్నమాట. అంతేనండి, చాలా ఈజీ. పల్లీల పచ్చి పులుసు రెడీ అయిపోయింది. పులగంలో మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే పులగం రెడీ అయిపోయింది, పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది. ఓకేనా? మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.